ఏందన్నా గబ్బర్ సింగ్ అని పేరు మీరే పెట్టుకున్నారా లేదా మార్కెట్ లో పెట్టారా? నేనే పెట్టిన గబ్బర్ సింగ్ అని. ఒకటే మాట, పవన్ కళ్యాణ్ లెక్క నికరల్లో ఉంటదన్న ఇదంతా. ఇదా ఏమో నేను ఇంకా అడగలే. పోయి రేవంత్ రెడ్డి అడిగి వస్తా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం నేను ఎక్కడున్నాను అంటే హైదరాబాద్లోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ అయినటువంటి బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఉన్నాను. ఈ బాటా సింగారం అయితే మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుంటే రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత ఈ బాటా సింగారం అనే ఊరు ఉంటుంది. ఇదిగో నా వెనక కనిపించి ఇంత పెద్ద మార్కెట్ ఉంటుందన్నమాట. ఇక్కడ దొరకని ఫ్రూట్స్ ఉండవు అనమాట. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఫ్రూట్స్ వస్తాయి, ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అనమాట. చాలా బాగా ఫేమస్ ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ. ఎందుకంటే రీటైల్గా చాలా తక్కువే దొరుకుతుంటాయి. అంటే రీటైల్గా దొరకపోయినా కానీ ఒక 5 కేజీలు 10 కేజీలు ఇట్లాంటివి అయితే కొనుక్కోవచ్చు. ఇక్కడ సింగిల్ కేజీలు అట్లా అయితే దొరకవు. బట్ హోల్సేల్ మార్కెట్కి మాత్రం దిస్ ఈస్ ద బిగ్ మార్కెట్ అని చెప్పొచ్చు అనమాట. అసలు లోపలికి వెళ్దాం. ఆ మార్కెట్లో ఎలాంటి ఫ్రూట్స్ ఉన్నాయి, ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి చూసొద్దాం రండి. బాగా వెనకాల కనిపించేది అది మనకి హైవే, విజయవాడ హైదరాబాద్ హైవే అనమాట. ఆ హైవేకి ఆనుకునే ఈ మార్కెట్ అయితే ఉంటుంది. ఆ హైవే దగ్గర నుంచి ఇదిగో ఇక్కడ వరకు కూడా ఈ మార్కెట్ ఉంటుంది. కేవలం ఈ మార్కెటే కాదు, ఇంకా లోపల కూడా ఇంకా పెద్ద మార్కెట్, ఇంకా పెద్ద హోల్సేల్ మార్కెట్ కూడా ఉంటుందట. అక్కడికి కూడా చాలా స్టేట్స్ నుంచి ఫ్రూట్స్ అయితే వస్తాయట. ఇక్కడ కనుక మనం చూస్తే కనుక అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి. ఉదయాన్నే ఈ మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే తెల్లవారుజాము 4:30-5 గంటల నుంచే ఈ మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి మధ్యాహ్నం 2-3 గంటల వరకు ఉంటుందట. కానీ చాలా వరకు కూడా ఉదయాన్నే చాలా చోట్ల నుంచి ఇక్కడ లోడ్ దిగిపోతుంది, చాలా చోట్లకి లోడ్ ఎక్కేస్తుంది అనమాట. చిన్న సైజు మినీ గూడ్స్ ఆటోల దగ్గర నుంచి పెద్ద సైజు లారీల వరకు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ కనిపిస్తున్న ఏరియాలోనేమో ఒక చోట యాపిల్స్ ఉంటాయట, ఇంకో చోట ప్రోమోగనేట్ ఉంటాయట, ఇంకొకటి అంతా కూడా అంటే సెగ్మెంట్ల వారీగా ఈ మార్కెట్లో ఉంటాయి. అన్న నమస్తే అన్న. ఎక్కడి నుంచి వస్తుంది అన్న మొత్తం ఈ సపోర్ట్ అంతా? ఇది చుట్టుపక్కన మనకు లోకల్ నుంచి కూడా వస్తాయి, బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తాయి. ఇది ప్రెసెంట్ అయితే ఇప్పుడు అనంతపురం సీజన్ నడుస్తున్నది. అనంతపురం నుంచి వస్తున్నాయి. ఓకే, ఎట్లుంటది అన్న? అంటే ఇక్కడ మార్కెట్ లో మినిమం తీసుకోవాలా లేకపోతే మొత్తం హోల్సేల్ అయినా? మేమైతే హోల్సేల్ చేస్తాం, కానీ మార్కెట్ లో రీటైల్ కూడా దొరుకుతాయి మీకు. మా దగ్గర తీసుకొని అన్న వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు 5 కిలోలు 10 కిలోలు 20 కిలోలు అట్లా అమ్ముకుంటారు. మినిమం అయితే 5 కేజీ నుంచి. అయితే ఇది హోల్సేల్ మార్కెట్. హోల్సేల్ మార్కెట్. సింగిల్ కేజీ అట్లా దొరకవు కదా? దొరకదు, సింగిల్ కేజీ అయితే దొరకదు, కానీ కొన్ని అమ్ముతారు. 5 కిలోలు దొరుకుతాయి. మినిమం అయితే 5 కేజీస్. అంటే ఎక్కడ ఇంకా ఏమేమి దొరుకుతాయి అసలు ఈ ఫ్రూట్ మార్కెట్ లో? ఏంటి బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్ కథ ఏంటి అసలు? బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్ అంటే ఇది అతి పెద్దగా మార్కెట్, మన తెలంగాణలో పెద్ద మార్కెట్ ఇది. ఇక్కడ మీకు అన్ని వేరే రాష్ట్రాల నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి సరుకులు వస్తాయి. ఇక్కడ ఫార్మర్ సరుకులు వస్తాయి. మేము కమిషన్ ఏజెంట్స్ లో మేము అమ్మించి వాళ్ళ పైసలు కట్టేస్తాము. అట్లా ఉంటది ఇక్కడ. ఎలాంటి రకాల ఫ్రూట్స్ ఉంటాయి? అన్ని రకాల ఫ్రూట్స్ వస్తాయి మీకు. సపోటాలు ఉన్నాయి, మామిడి ఉన్నది, మీకు దానిమ్మ ఉన్నది, మళ్ళా మోసమ్మి ఉన్నది, మళ్ళా కమలాలు ఉన్నాయి, ఆపిల్స్ ఉన్నాయి, అన్ని పైనాపిల్ ఉన్నాయి, స్ట్రాబెర్రీ ఉన్నాయి, డ్రాగన్ ఫ్రూట్ ఉన్నాయి, అన్ని వస్తాయి ఇక్కడ. లేని అంటే వెళ్ళవు, అట్లా ఏమి ఉండదు ఇక్కడ. ఇంపార్టెంట్ ఫ్రూట్స్ వస్తాయంట కదా? ఎట్లాంటి ఫ్రూట్స్ ఉంటాయి? ఫ్రూట్స్ వస్తాయి కదా, అన్ని ఉంటాయి మీకు. పీచెస్ ఉంటాయి ఇక్కడ, ఆపిల్స్ ఉంటాయి, చెరీస్ ఉంటాయి, కివి ఉంటది, మళ్ళీ లోంగాన్ ఉంటది, డ్రాగన్ ఫ్రూట్ ఉంటది, డేట్స్ వస్తాయి, అన్ని ఉంటాయి. అన్ని రకాలు ఉంటాయి. ఫ్రూట్ మార్కెట్ టైమింగ్స్ ఏంటన్నా? ఏ టైమ్ లో వస్తే బెస్ట్ ఫ్రూట్స్? బెస్ట్ టైమింగ్ అయితే మీకు వచ్చేసి మార్నింగ్ 5 నుంచి. మార్కెట్ అయితే ఎప్పుడైనా ఖుల్లగానే ఉంటది, కానీ ఇక్కడ బిజినెస్ అవర్స్ వచ్చేసి మీకు ఆఫ్టర్ 6 నుంచి మీకు 12 లోపల అయితే హోల్సేల్ వ్యాపారం నడుస్తుంది. ఆ తర్వాత కూడా ఉంటది 6 నుంచి 6 వరకు అనుకోండి. వస్తే తాజా అని తీసుకోవచ్చా? అన్ని తాజానే ఉంటది ఇక్కడ. ఇది పెద్ద మార్కెట్ కదా, అన్ని తాజానే ఉంటది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. నమస్తే స్వామి, ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏంటి ఇక్కడ ఫ్రూట్స్ కొందామని వచ్చిన. రెగ్యులర్ గా వస్తుంటాం, అప్పుడప్పుడు ఇంట్లో కొనుక్కొని పోతాం. మంచి హోల్సేల్ రేట్ కి వస్తాయని. తక్కువ, బయట కంటే చాలా 50% తక్కువకి వస్తాయి ఇక్కడ. బయట కంటే తక్కువ వస్తాయి. అది తీసుకొని పోతుంటాం. 1 వీక్లీ వన్స్ వస్తాం అట్లా. రెగ్యులర్ ఇంటికి ఇక్కడ నుంచే తీసుకుపోతాం. అక్కడ పైనాపిల్, యాపిల్ అన్ని ఉంటాయి.
బాగుంటాయా ఫ్రూట్? బాగుంటాయి. తాజాగా మన ఇంటి తాజాగా బయట కంటే ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ. ఈ బాటా సింగారం ఈ సపోటా మార్కెట్ లో అయితే ఇవి 5 కేజీల బ్యాగ్ అన్నమాట. ఈ 5 కేజీల బ్యాగ్ కేవలం 150 రూపాయలు అనమాట. అలాగే ఇక్కడ మనకి కింద కనిపిస్తుంది చూడండి, ఇది ట్రే. ఈ ట్రేలో దాదాపు 20 కేజీల సపోటా ఉంటుంది. ఇది వచ్చి 600 రూపాయలట. సో ఇది మరి రేట్స్ మీరు ఎక్కువ అనుకుంటున్నారు తక్కువ అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అంటే బయట మార్కెట్ కంటే ఖచ్చితంగా ఈ బాటా సింగారం మార్కెట్లో తక్కువ రేటే ఉంటుంది. ఇది మొత్తం అంతా కూడా సపోటా మార్కెట్ అన్నమాట. ఇంకా క్వాంటిటీ పెరిగే కొద్దీ రేట్ అయితే తగ్గుతుందట. ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్కడికి అంటే రాజస్థాన్కి. ఈ లారీ మొత్తం రాజస్థాన్ సపోటాతో నిండిపోయి రాజస్థాన్ వెళ్తుంది అనమాట. ఈ బాటా సింగారం మార్కెట్ యాక్చువల్గా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఒక్కొక్క పక్కన ఒక్కొక్కటి ఉంటాయి. ఇక ఆల్రెడీ ఇవి కొనుక్కొని తీసుకెళ్ళిపోతున్న మాల్ అనమాట. మనకి పైనాపిల్ కానీ పుచ్చకాయ కానీ డిఫరెంట్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ సెగ్మెంట్ వచ్చి మనకి ఎక్కువగా ద్రాక్ష కనిపిస్తుంది. ద్రాక్ష అలాగే బత్తాయిలు కూడా ఉన్నాయి. ద్రాక్ష పళ్ళు అయితే చాలా ఉన్నాయి. అసలు డిఫరెంట్ ద్రాక్ష పళ్ళు అన్నీ ఉన్నాయి. మన ట్రే ఎంత అన్న ఇది? 1200. 1200. ఎన్ని కేజెస్ ఉంటుంది? 9 కేజీస్ ఉంటుంది. 9 కేజీలు. 9 కేజీలు ఈ ద్రాక్ష పళ్ళు ట్రే 1200 అట. ఎక్కడిదన్న ఈ ద్రాక్ష? ఎక్కడిది? మహారాష్ట్ర ద్రాక్ష. ఇంకా ఏ ద్రాక్ష ఉంటుంది ఇక్కడ? అన్నీ ఉంటాయి, అన్ని వెరైటీ ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్ ఉంది, తర్వాత వస్తుంది. యాక్చువల్గా కొంచెం వెనక అయితే ప్రొమోగ్రానేట్ కనిపిస్తుంది. మెయిన్ ఇదంతా కూడా మనకి ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా ద్రాక్ష కనిపిస్తుంది. మనకి గ్రీను అలాగే బ్లాక్ ద్రాక్ష ఉంటుంది కదా, ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవి కానీ చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే ఈ బాటా సింగారం మార్కెట్లో చూడొచ్చు అనమాట. చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో ఫ్రూట్స్, అసలు చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. ఇవి కూడా చూడండి, అసలు గుత్తులు బా. బ్లాక్ ద్రాక్ష ఇవి కూడా చాలా చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం. ఇవైతే అసలు చాలా మంచి, చూసారా ద్రాక్ష పండు అదిరింది కదా. అలాగే ఇవి కూడా మంచి గుత్తులే వచ్చినాయి ద్రాక్ష పళ్ళు. సో ఏంటంటే ఇక్కడ అంటే మొత్తం మ్యాక్సిమం హోల్సేల్ మార్కెట్ నడుస్తుంది అనమాట. ఎక్కువగా మినిమం ఒక 5 కేజీస్ అట్లా అమ్ముతారు అనుకుంటాను. అట్లాగే ట్రేలు ఎక్కువగా అమ్ముతారు, ఇట్లా ట్రేలు ఇవన్నీ కూడా. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇదంతా కూడా ద్రాక్ష. మొత్తం మ్యాక్సిమం ఈ సెగ్మెంట్ అంతా కూడా ద్రాక్ష పళ్ళు సెగ్మెంట్ నడుస్తుంది. మంచి తాజా ద్రాక్ష పళ్ళు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓ మినిమం ఎన్ని కేజీలు అమ్ముతారన్నా? మినిమం 9 కేజీ ఉంటుంది. 9 కేజీలా? ఎంత 9 కేజీలు? 600 500 అమ్ముతాం. 100 నుంచి 500 అమ్ముతారట 9 కేజీలు ద్రాక్ష పళ్ళు. గుత్తులు కింద పెడుతున్నారు. నెక్స్ట్ ఇదంతా కూడా అంటే ఇక్కడతో ద్రాక్ష పళ్ళు మార్కెట్ అయింది. నెక్స్ట్ ఇదంతా కూడా ప్రొమోగనేట్. అబ్బా చాలా పెద్ద సైజు ఉండి చాలా సూపర్ నెగలు ఆడిపోతున్నాయి ప్రొమోగనేట్. చూడండి ఎంత పెద్ద సైజు, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మ్యాక్సిమం చాలా మొత్తం చివరి దాకా ఈ ప్రొమోగనేట్ అనుకుంటాను మొత్తం. అన్న ఎక్కడి నుంచి వస్తాయి అన్న ఇవి? రాజస్థాన్ గుజరాత్. గ్రేడింగ్ ఉంటుందా అన్న ఇందులో? డిఫరెంట్ గ్రేడింగ్. డిఫరెంట్ గ్రేడింగ్ ఉంటుంది. డిఫరెంట్ గ్రేడింగ్. కానీ చాలా ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయట కదన్న? ఫ్రెష్ అన్ని ఆల్ ఐటమ్స్, ఆల్ ఫ్రూట్స్, గ్రేప్స్, కోనగ్రేట్, సంత్రా, పప్పాయ్, ఓకే, ఆల్ ఫ్రూట్స్. ప్రతిరోజు ఉంటాయన్నా? ప్రతిరోజు ఉంటుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత ఉంటుంది అన్న కాస్ట్? ఎంత ఉంటుంది? 18-16 నెంబర్ 1. అది కర్ణాటక మాల్. ఈ రాజస్థాన్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది. అంటే కర్ణాటక అయితే ఒక రేటు, రాజస్థాన్ రాజస్థాన్ గుజరాత్ ఒక రేటు, డిఫరెంట్ ఉంటుంది. క్వాలిటీ కూడా అట్లుంటుంది. జనరల్గా ఈ ప్రొమోగనేట్స్ అయితే రాజస్థాన్ కర్ణాటక నుంచి వస్తుంటాయట. ఆ గ్రేడ్ని బట్టి, అంటే వీటి గ్రేడ్ అంటే సైజు అలాగే క్వాలిటీని బట్టి రేట్స్ అయితే ఉంటాయి. ప్రొమోగనేట్ రేట్స్ వచ్చి మినిమం 1200 రూపాయల నుంచి మ్యాక్సిమం 1800, 2000 అట్లా కూడా అమ్ముతుంటారట ఇక్కడ. బాక్సులు అంటే మినిమం ఎన్ని కేజీలు తీసుకోవాల్సి ఉంటుందన్న ఇక్కడ? అంటే 8 కేజెస్ అంటే ఇంతే మ్యాక్సిమం. అంటే అక్కడ సపోటా అయితే 5 కేజెస్, ద్రాక్ష అయితే 9 కేజెస్, ఇవైతే మినిమం 8 కేజెస్. అంటే ఇక్కడ 10. కర్ణాటక ప్రొమోగనేట్ అయితే మినిమం 10 కేజెస్ అయితే తీసుకోవాలట. రీటైల్గా అయితే అంటే కేజీలు 2 కేజీలు అట్లా అయితే దొరకవు. బట్ ఏదైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైనా అట్లా ట్రావెల్ చేస్తుంటే కనుక
మినిమం 5 కేజీల నుంచి 10 కేజీల వరకు ఏ ఫ్రూట్స్ అయినా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతున్నాయి అనమాట. చాలా పెద్దది ఉంది అసలు, ఇంకా చివరి దాకా కూడా ఈ ప్రోమోగ్రానేట్ షాప్లే మొత్తం ఇవన్నీ కూడా. అలాగే నెక్స్ట్ వేరే సెగ్మెంట్కి వెళ్దాం. అక్కడ ఆరెంజ్ సెగ్మెంట్ ఉంది, అలాగే ఇంకా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి, చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది వచ్చి జామ మార్కెట్ అనుకుంటాను. జామకాయలు చూడండి ఎంత పెద్ద సైజు జామకాయలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయో. అవి కూడా మళ్ళీ వీటిని నీట్గా చక్కగా ఇట్లా ప్యాక్ చేసి తీసుకొస్తున్నారు కాయలు పాడవకుండా ఉండడం కోసం. చాలా పెద్ద సైజు. అసలు వీటి ప్రైసెస్ ఎట్లా ఉంటాయి ఇవన్నీ కూడా కనుక్కుందాం ఇక్కడ. అసలు ఈ జామ రేట్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. అన్న ఎట్లా ఉంటాయి అన్న జామకాయలు రేట్? 60 కాయల దాకా వస్తాయి. 60 కాయలు 16 కిలోలు వస్తుంది బాక్స్. 16 కిలో. టాప్ ఎక్కడి నుంచి అన్న ఇదంతా? మహారాష్ట్ర జామ. ఇక్కడికి డైలీ ఎన్ని కేజీస్ వస్తుంటాయి అన్న? అంటే 4-5 బండ్లు పనులు అంటే ఒక 10 బండ్లు 8 బండ్ల దాకా వస్తాయి. అంటే ఒక బండ్లో 1.5 టన్ కాబట్టి 10 టన్నులు వస్తాయి. ఇది పరిస్థితి. ఈ బాక్స్ ఎంత ఉంటుంది అన్న? ఈ బాక్స్ మొత్తం టోటల్ కలిసి 16.5 కిలో ఉంటుంది. మొత్తం బాక్స్ అంతా బాక్స్ 16.5 కిలోలు. మినిమం కొనాలంటే ఎన్ని కేజీలు కొనాలి ఇక్కడ? బాక్స్ తీసుకోవచ్చు ఒకవేళ కొనాలంటే. బాక్స్ కొనేవాళ్ళు 10 కొంటారు, 20 కొంటారు, వాళ్ళని బట్టి. రీటైల్ అయితే అమ్మరట ఈ బాటా సింగారం మార్కెట్ లో, బాక్సులు అమ్ముతుంటారు. నిజంగా జామకాయలు అయితే మాత్రం చాలా క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ జామకాయలు అయితే మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్ ఉంది, చూడడానికి తినాలనిపించేటట్టు ఉన్నాయి అనమాట. తాజా జామ పళ్ళన్నీ కూడా, జామకాయలు ఇక్కడ ఉన్నాయి. 16 కేజీలు వస్తుందట బాక్స్. కాశీ రేగిపల్లి అంటారు కదా, పెద్ద పెద్ద రేగిపల్లి. ఇవన్నీ కూడా ఎంత ఉంటుంది అన్న బాక్స్కి? ఎన్ని ఉంటాయి? 550 అన్న. 550. 550 అట. మొత్తం ఎన్ని కేజీలు ఉంటుంది అనేది? 10 కేజీ ఉంటాయన్న. 10 కేజీల. ఇదంతా కూడా కాశీ రేగిపల్లి మార్కెట్ అన్న. ఇంకా పెద్ద సైజు కూడా ఉన్నట్టున్నాయి, చిన్న సైజు పెద్ద సైజు కూడా ఉంటాయి. అంటే పచ్చిగా తినేచ్చా ఇవి? ఇట్లా ముగ్గిన తర్వాత తినాలా? ముగ్గుతుంది, ఇంకా పచ్చిగా తినచ్చు. పచ్చిగా తిన్నా బాగానే ఉంటుంది. కలర్ ఉంటాయి, బాగుంటాయి. ఇది తినొచ్చు అంటారు ఇప్పుడు? తినచ్చు. సార్ టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది టేస్ట్. మినిమం ఎన్ని కేజీలు ఇస్తారు? 10 కేజీ ఉంటాయి సార్. మినిమం 10 10 కేజీ ఉంటాయి. రేటైల్ ఉండదు అంటే కేజీలు అలాగా? కేజీలో మనం ఒక కార్టూన్ తీసుకుంటే 10 కేజీ ఉంటాయి. తీసుకోవాలా కార్టూన్ లెక్క. హోల్సేల్ మార్కెట్ ఇది. క్వాలిటీని బట్టి రేట్ ఎట్లా ఉంటాయి? వేరే రేట్లు ఉంటాయి అన్న. ఇప్పుడు ఇది ఈ బాక్స్ అయితే ఎంత ఉంటుంది? అదే ఇది 550 ఉన్నాయి, ఇది 350 ఉంటాయి. వేరే రకాలు ఉంటాయి, వెరైటీస్ ఉంటాయి. మినిమం 350 నుంచి అట్లా ప్రైసెస్ రేంజ్ అయితే ఉన్నాయన్నమాట. 200 నుంచే ఉన్నాయంట ఈ బాక్సులు. మినిమం 10 కేజీల బాక్స్. చిన్న సైజు మాత్రమే కాదు, మినిమం ఈ యాపిల్ బేర్స్ పెద్ద సైజు కూడా ఉన్నాయి. అంటే మనకి జాంకాయ సైజు, ఆ సైజు కూడా ఉన్నాయన్నమాట అవైలబుల్గా. చూడండి ఎంత పెద్ద సైజు ఉందో యాపిల్ బేరు. కాశీ రేకాయలు ఇంత పెద్ద చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైం. ఇది అంటే చిన్న సైజు చూశాను కానీ పెద్ద సైజు ఇదే చూడడం. తినలేదు కూడా ఇప్పుడు. ఎంత ఉంటుంది అన్న ఇది? ఈ బాక్స్ అయితే పెద్ద సైజు. పెద్ద సైజ్ 450. ఇది అయితే 350. ఎన్ని కిలోలు ఉంటుంది అది? ఇది 11 కేజీస్ ఉంటుంది. 11 కేజెస్. ఇది అయితే 350. పెద్ద సైజ్ అయితే 450 అట, చిన్న సైజ్ అయితే 350 అట. ప్రైసెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి. చాలా పెద్ద మార్కెట్ ఉంది ఇదంతా కూడా. ఒకసారి ఇట్లా చూడు, ఇదంతా కూడా ఈ యాపిల్ బేర్ మార్కెట్ అనమాట. ఈ మొత్తం అంతా కూడా యాపిల్ బేర్ మార్కెట్ అయితే ఇక్కడతో క్లోజ్. ఇదైతే యాపిల్ మార్కెట్. ఇది ఇక్కడ చూస్తే కనుక మనకి అంటే డిఫరెంట్ క్వాలిటీస్ని బట్టి డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. ఇవైతే 1100 అట ఈ యాపిల్స్. మొత్తం ఈ బాక్స్కి ఎన్ని కిలోలు వస్తాయన్నా? కిలోలా లేకపోతే నెంబర్స్? 105 105 కాయలు వస్తాయట. 1100 అన్న. ఇది 1100. ఇది 1200 అట. ఈ యాపిల్స్ అయితే 1200 రూపాయలు. ఇవైతే 1300 అన్న. ఇవి కూడా 1200ఏనా? ఇవి 1200. అవి 11, 12. ఇవి కూడా 1200. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సైజు కొంచెం చిన్నగా ఉన్నా కానీ ఇవి బట్ డిఫరెంట్ క్వాలిటీ అనుకుంటాను. ఇవి అయితే 1300 అట. ట్రేకి వచ్చి అంటే ఒక చెక్క బాక్స్కి వచ్చి 105 కాయలు ఉంటాయి. ప్రజెంట్ అయితే ఆరెంజ్ మార్కెట్లో ఉన్నాం. ఆరెంజ్లో అదిరిపోయే ఆరెంజ్లు అయితే మనతో పాటు ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉంటాయన్నా ఈ బాక్స్లో? ఇవి 60 పీసులు ఉంటాయన్నా. 60 పీసులు. 72 పీసులు. 72 పీసులు. ఎంత ఉంటుంది ఈ కాటన్ బాక్స్? ఎంత కాస్ట్? మినిమం 500 ఉంటుంది. డే బై డే రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఎక్కడి నుంచి వస్తుంది అన్న ఇది మాలు? ఇది చండీగఢ్ నుంచి వస్తాయట ఆరెంజెస్. ఇక్కడ నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి? మన లోకల్ తిరుగుతుంటుంది. తెలంగాణ డిస్ట్రిక్ట్ లెవెల్ నడుస్తూ ఉంటుంది. మన హైదరాబాద్ మొత్తము ఇక డిస్ట్రిక్ట్ లెవెల్.
స్ట్రాబెర్రీస్ అయితే ఇవి హాఫ్ కేజీ బాక్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. హాఫ్ కేజీలు ఉన్నాయి, అలాగే చిన్న బాక్సులు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. మంచి భలే ఉన్నాయి చూడండి అసలు. ఈ బాక్స్ వచ్చి అంటే 400 రూపీస్ అట ఈ సింగిల్ పీస్ బాక్స్ వచ్చి. బాగున్నాయి కదా, మంచి టెంప్టింగ్గా, సూపర్. మొత్తం అదే ఈ కాటన్ బాక్స్లో అయితే ఒక 3 బాక్సులు వస్తున్నాయి. ఈ 3 బాక్సులు కలిపి 1200 రూపాయలు ఛార్జ్ చేస్తారట ఇవైతే. మొత్తం స్ట్రాబెర్రీ ఇవైతే కొంచెం చిన్న సైజు. ఇది 1/2 కిలో ఉంటుందన్న ఈ బాక్స్. ఇది 1/2 కిలోనా? ఇది ఎంత ఉంటుంది బాక్స్? మొత్తం ఈ ట్రే మొత్తం తీసుకోవాలట. ట్రే మొత్తం తీసుకుంటే 350 రూపీస్ అట. ఇదైతే మొత్తం అంటే పెద్ద పెద్ద వ్యాన్లో మస్క్ మిలాన్ తీసుకొచ్చారు ఇక్కడికి. మస్క్ మిలాను, అలాగే ఈ పక్క వ్యాన్లో చూస్తే పుచ్చకాయలు ఉన్నాయన్నమాట మనకి. వాటర్ మిలాను, మస్క్ మిలాను, వాటర్ మిలాను ఇవన్నీ కూడా పెద్ద వ్యాన్లో తీసుకొచ్చి ఇక్కడ బల్క్లోనే అమ్ముతున్నారు. ఇక్కడ మినిమం ఎన్ని కేజీలు అమ్ముతారన్న మీరు? 20 కేజెస్ మినిమం అయితే 20 కేజెస్ అట. మస్క్ మిలాన్ అయితే ఈరోజు ప్రైస్ 25 రూపీస్. అట్లాగే ఈ వాటర్ మిలాన్ అయితే 22 రూపీస్ అట్లా నడుస్తుందట. డే బై డే ప్రైస్ అయితే ఇక్కడ మారుతుందట. ఒక్కొక్కసారి తగ్గుతుంది, ఒక్కొక్కసారి పెరుగుతుంది. బాటా సింగారంలో ఇది పైనాపిల్ మార్కెట్ అనమాట. పైనాపిల్ కూడా మినిమం 10 పీసులు అయితే ఇక్కడ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ పీస్ అయితే అట్లా అమ్మరు అనమాట. మనకి 10 పీసులో ఒక్కొక్క పీసు సైజుని బట్టి ప్రైస్ ఉంటుంది. అక్కడ కొంచెం చిన్న సైజు ఉన్నాయి, అవి అయితే 40 రూపీస్. ఇప్పుడు నా చేతిలో ఉన్నదైతే 70 రూపాయలట ఈ పైనాపిల్. చాలా తాజాగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ పైనాపిల్స్ అన్నీ కూడా. చాలా అంటే టన్నుల కొద్దీ పైనాపిల్ అయితే కూడా ఇక్కడ ఉంది. కేవలం పైనాపిల్ అనే కాదు, ఈ బాటా సింగారంలో చాలా వరకు ఫ్రూట్స్ అంటే మనకి దానిమ్మలు కానీ, లేకపోతే బత్తాయి, యాపిల్స్, అలాగే ద్రాక్ష, బొప్పాయి, ఇట్లాంటి పుచ్చకాయ, ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. కొంచెం బ్యాక్ సైడ్ వెళ్తే అక్కడంతా కూడా మ్యాంగో మార్కెట్ కూడా ఉంటుందన్న. సీజన్ వస్తే మాత్రం ఆ మ్యాంగో మార్కెట్ కూడా అస్సలు ఖాళీ ఉండదట. చాలా పెద్ద ప్లేస్లో ఈ బాటా సింగారంలో ఈ మార్కెట్ అయితే ఉంది. బల్క్లో కొనుక్కోవాలనుకునే వాళ్ళకి కానీ, లేకపోతే హోల్సేల్గా కొనుక్కోవాలనుకునే వాళ్ళకి, రీటైల్గా అయితే మినిమం ఒక 5 కేజెస్ నుంచి కౌంట్ చేసుకుంటే కొనుక్కోవాలనుకునే వాళ్ళు అయితే మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ని అయితే మాత్రం ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు. ప్రైస్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. చాలా రాష్ట్రాల నుంచి ఫ్రూట్స్ ఇక్కడికి వస్తున్నాయి. చాలా రాష్ట్రాలకు అయితే ఫ్రూట్స్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనమాట. సో మంచి తాజా ఫ్రూట్స్గా కొనుక్కోవాలనుకుంటే మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నా, లేక విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నా కానీ ఈ బాటా సింగారంలో ఆగి కొనుక్కున్నట్లయితే మంచి ఫ్రూట్స్ని అతి తక్కువ రేటుకే పొందొచ్చు అనమాట. ఇది ఇవాళ స్పెషల్ వీడియో. లాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.